ఎట్లకెళ్ళి ఫైనల్గా మన హరీష్ అన్న ఒప్పుకుంటుండు కాళేశ్వరం కూలింది అని. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు కదా, ఇలా ఏమంటారు, కాళేశ్వరం కూలిపోతేనేమో బీఆర్ఎస్ పార్టీ తప్పు అని. ఒక్క పిల్లర్ ఇంత పెద్ద కాళేశ్వరంలో అన్ని బాగున్నాయి కదా, 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 19 సబ్ స్టేషన్లు బాగున్నాయి, 21 పంప్ హౌస్లు బాగున్నాయి, టనల్ బాగుంది. కూలిందల్లా 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో ఆ బ్యారేజీలో ఉండే 7 బ్లాకుల్లో ఒక పిల్లర్ కూలితే మొత్తం కాళేశ్వరం కూలిందని బద్నాం చేసిండ్రు. ఇది బీఆర్ఎస్ పార్టీ తప్పు అన్నారు. ఎస్ఎల్బీసీ కూలితే ఏమంటున్నారు మీరు, ఇది ప్రకృతి వైపరీత్యం అంటారు. అంటే మీకో నీతి మాకో నీతి. నిజంగా హరీష్ అన్న రెండిటికి తేడా మీకు తెలియదా? ఎస్ఎల్బీసీ అనేది 43 కిలోమీటర్ల సొరంగం, అది పనులు కూడా పూర్తి కాలే, సగానికి అయ్యింది. పనులు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు, కొన్ని పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం ఇల్లు కడుతుంటేనే పైనుంచి డబ్బలు జారిపడము, ఒక మనుషులు జారిపడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ కాళేశ్వరం ఏంది, పూర్తయిన ప్రాజెక్టు. దాని గురించి నువ్వు ఎట్లా గొప్పలు చెప్తున్నావు అంటే 240 కిలోమీటర్ల టన్నెలు, 3 బ్యారేజీలు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నావు. కానీ అసలు మెయిన్ అని లేనిది గుండెకాయ మేడిగడ్డ. ఆడ మేడిగడ్డల్ని 7 పిల్లర్లు గుంగినాయి. మనిషి బాడీలా గుండె ఖరాబ్ అయితే మనిషి దేనికైనా పనికొస్తాడా? నెత్తి బొచ్చు బాగుంది, చేతులు బాగున్నాయి, కాలు బాగున్నాయి అంటే ఏం లాభం అవన్నీ ఉన్నా కానీ? మెయిన్ గుండె మంచిగా ఉండాలి కదా. సేమ్ కాళేశ్వరంలో కూడా మేడిగడ్డ మెయిన్. సరే మేడిగడ్డ కూలింది, మరి అన్నారంలో కూడా లుంగలు ఏర్పడ్డాయి కదా, లీకేజీలు అవుతున్నాయి కదా. ఎలక్షన్ మూమెంట్లో తీసుకొచ్చి బస్తాలన్నీ వేసారుగా ఆ పడవలలో పోయి. దాని గురించి ఏంది? అదేమన్నా పనికొచ్చే ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం? దాని కరెంటు బిల్లు ఎంత వస్తుంది? దానివల్ల ఎంతైతే పండుతుందో పండిన దానికంటే కూడా 4 రెట్ల కరెంటు బిల్లు వస్తున్నది. ఆ బాహుబలి మోటార్లు మునిగినాయి. ఒకసారి మునిగినప్పుడు ఎన్ని కోట్ల ఖర్చు వచ్చింది? ఇదంతా ఎవరి మీద వేస్తారు మీరు? ప్రజల మీద వేస్తారు. మీరు ఆ ప్రాజెక్టు కట్టిందే మీ డబ్బుల కోసము, ఆ చుట్టుముట్టున్న మీ భూములు పచ్చగా ఉండాలని చెప్పేసి. ఈ కరెంటు బిల్లు అంతా ఎవడు కడతాడు? తెలంగాణ ప్రజలు కడతారు. తెలంగాణ ప్రజలని పిండి వాళ్ళ రక్తం తాగుకుంటా మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు. మళ్ళా మీరు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఎస్ఎల్బీసీ ఒకట, అది పూర్తయింది అసలు? సరే మీరు పోయి కేసు పెట్టురు, మరి ఇందులో అవినీతి జరిగింది, దీనివల్ల ఇట్లా అయ్యింది అని చెప్పేసి మీరు కేసు పెట్టుర్రి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు కదా, అందులో ఉన్న ఇంజనీర్లు కూడా ఒప్పుకున్నారు కదా. ఆయన ప్లాన్ చేంజ్ చేసినందుకే 3600 కోట్లు మారింది. పెద్ద ఆయన అర్థం చేసుకోవాలి. మీరు కూడా ప్రమాదం జరిగి అక్కడ 8 మంది పాపం లోపల చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి వాళ్ళుంటే మీరు బయట రాజకీయం చేస్తున్నారు. కొంచెమన్నా ఉండాలి హరీష్ అన్న. మీరంటే కొంచెం రెస్పెక్టు. ఆ బోడా అంటే ఈ నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు, కానీ మీరు కూడా ఆచి చూసి